నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న హిందూ జన జాగృతి సమితి స్టేట్ కోఆర్డినేటర్ నేత గారు ఉన్నారు. నేత గారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేది పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దీనికి 22nd రోజు తెలంగాణ బంద్ ని సమర్పించారు. అమంగల్లో ఆల్రెడీ తెలంగాణ అమంగల్లో ప్రకటించారు. అమంగల్లో ఈ బంద్ అనేది కాలేదు. తెలంగాణలో ఇది పెద్ద ఎత్తున తీసుకోవడానికి తెలంగాణ బంద్ పెట్టారు అనుకోవచ్చానా? యాక్చువల్లీ ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఆమన్గల్లో కూడా వీళ్ళు ఏమనుకున్నారంటే ఇలా మొత్తానికి అందరూ వేరే సమాజ వర్గం అంతా కూడా మాకు సపోర్టివ్ గా వచ్చి ఇది మనము బంద్ చేయొచ్చు అని వీళ్ళు ఏదైతే ఒక కుట్రపూరితంగా ఒక ప్లాన్ చేశారో అది ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మీరు అయితే 22వ తేదీన వీళ్ళు తెలంగాణ బంద్ అనేటువంటి ఏదైతే మాట్లాడుతున్నారో ఇది 100% ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే దీనికి ఎవ్వరు కూడా ఇతర తెలంగాణలో ఉన్నటువంటి అందరు కులాలు కూడా ఇక్కడ సంఘటితంగా ఉన్నారు. మార్వాడీల పైన ఎవరికి కూడా ద్వేషం అనేటువంటిది లేదు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్, ఆ ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుని మొత్తం ఒక సమాజం మీద ఆపాదన చేయడం అనేటువంటి చాలా తప్పు. అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ అయింది. చట్టపరంగా అతనికి ఏదైతే శిక్ష అనుభవించాలో అనుభవిస్తాడు. అది చేపించిన తరువాత కూడా మార్వాడీలందరూ కూడా ఇక్కడ నుండి వెళ్లిపోవాలి, మీరు డామినేషన్ చేస్తున్నారంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. అది ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఆ శ్యామ్సన్ అనేటువంటి వాడు తెలంగాణ శ్యామ్ అనేటువంటి ముసుగులో ఏదైతే ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాడో అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అసలు తెలంగాణ శ్యామ్ కి, తెలంగాణ శ్యామ్సన్ కి, ఈ మోండా మార్కెట్ కి, మార్వాడి గో బ్యాక్ కి ఏం సంబంధం అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే మోండా మార్కెట్ లో ఏదైతే ఒక మార్వాడి వ్యక్తి ఒక దళిత వ్యక్తి మీద అక్కడ ఏదైతే కొట్టడం అనేటువంటి జరిగిందో, ఈ తెలంగాణ శ్యామ్ అనేటువంటి వ్యక్తి నేను దళితులని ఉద్ధరిస్తా, దళితుల తరపున అక్కడికి వెళ్ళి వాళ్ళకి సపోర్టివ్ గా ఉండి మార్వాడి వ్యక్తి ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడము లేదా వాళ్ళని చాలా ఇది దూషించడం అంతా కూడా వాళ్ళు చేశారు. సో కానీ నిజంగా మనం చూసుకున్నట్లయితే ఇదే హైదరాబాద్ లో నాగరాజ్ అనేటువంటి ఒక దళిత వ్యక్తిని ముస్లింలు నరికి చంపేస్తే దాని గురించి ఈ తెలంగాణ శ్యామ్ అనేటువంటి వాడు మాట్లాడలేదు కదా. కొమరం భీం ఆసిఫాబాద్ లో గిరిజన ప్రాంతంలో గిరిజనుల ఒక దుకాణాలని ముస్లింలంతా కూడా ఏదో ఒక గొడవ జరిగితే తగలబెట్టేశారు. అప్పుడు కూడా వీళ్ళు ఇల్లు కాలబెట్టడం అనేటువంటి జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు ముస్లింల ఈ రకంగా చేయకూడదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడలేదు. కానీ ఈ రోజు మార్వాడీలకి సంబంధించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే హిందువుల మధ్య అంటే దళిత సోదరులు కూడా మనకు చాలా కోఆపరేటివ్ గా ఉంటారు. ఎక్కడెక్కడో గ్రామాలలో జరిగేటువంటి ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ ని మొత్తం హిందూ సమాజం మీద ఆపాదించి హిందూ సమాజంలో చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఈ రోజు మార్వాడి గోబ్యాక్ నినాదం ప్రారంభం చేశారు. అంటే ఇప్పుడు తెలంగాణ శ్యామ్ చూసుకోవచ్చు అన్న. ఆయన సికింద్రాబాద్ నుంచి కాన్స్టిట్యూట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిలవడం జరిగింది తమిళనాడు పార్టీ నుంచి. అయితే ఇప్పుడు ముత్యాలమ్మ గుడిలో జరిగిన ఇన్సిడెంట్ పైన ఆయన మాట్లాడలేదు. అదే మార్వాడి ఇప్పుడు దళితుల్ని మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ లో అతి కిరాతంగా చంపడం జరిగింది, ముస్లింని ప్రేమించడం. దాని మీద మాట్లాడకుండా హిందువుల మీదే ఎందుకు ఇట్లా కుట్రపూరితమని చేస్తాం? ఇది విదేశీ చీకటి శక్తుల ఒక ఎజెండా అన్నమాట. ముందు బ్రిటిషులు విభజించు పాలించు అనేటువంటి తీసుకొచ్చారు. కులపరంగా, భాషాపరంగా, ప్రాంతపరంగా వివిధ రకాలుగా విభజిస్తూ హిందువుల ఓట్లని చీల్చాలి, హిందువుల ఐక్యతని దెబ్బతీయాలి, భారతదేశం యొక్క సమగ్రమైనటువంటి ఉన్నతికి ఇది భంగం కల్పించాలనేటువంటి మెయిన్ ఎజెండాలో భాగంగా వీళ్ళు కంచె ఐలయ్య లాంటి వాళ్ళు ఏదైతే హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాలన్నీ కూడా మూఢనమ్మకాలు అనేటువంటి ఒక దిశలో మాట్లాడుతుంటారు కదా, ఆ కోవకి చెందినటువంటి వాళ్ళే వీళ్ళు. జిలకర సురేష్ ఉండొచ్చు, పడిమర్తి రవి, ఈ శ్యామ్సన్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళది ఏం ఎజెండా అంటే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ వీళ్ళకి దొరికితే చూడండి మార్వాడి వాళ్ళంతా కూడా అంటే అగ్రకులం వాళ్ళు వీళ్ళు ఈ ఒక దళితుల మీద దాడి చేశారు అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా అంటే హిందువులలో వీళ్ళని దూరం చూస్తారు అనేటువంటి ఒక భావన తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. నిజంగా వీళ్ళకి ఆ ఒక వివక్షత లేదు, మేము అందరినీ సమానంగా చూస్తామంటే మీరు చెప్పినటువంటి ఇన్సిడెంట్లలో ముస్లింలు చేసినటువంటి ఆ ఒక దారుణమైనటువంటి హత్య గురించి ఉండొచ్చు, దేవాలయాల మీద జరిగిన దాడుల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు మరి? సో ఇది ఎజెండా ప్రకారంగా జరుగుతున్నటువంటి ఒక ప్లాన్డ్ ఎజెండా. అంటే ఇప్పుడు ఇంకోటి చూసుకోవచ్చా, రాహుల్ గాంధీని కంచాయలే కలిసిన తర్వాతనే ఈ ప్రోపగండా అనేది బయటకు వచ్చింది. అప్పటి వరకు గో బ్యాక్ మార్వాడి అనేది ఎక్కడ అనేది నినాదం ఎప్పటి నుంచో చేస్తున్నా, ఇది పెద్ద ఎత్తున కంచాయలే రాహుల్ గాంధీని కలిసిన తర్వాతనే వచ్చిందని చెప్తున్నారు. అంటే ముందు నుండి కూడా ఇక్కడ బీఫ్ ఫెస్టివల్ ఉస్మానియా యూనివర్సిటీలో జరగాలనే దానికి కూడా ప్రధానమైనటువంటి కారకుడు ఈ ఒక కంచె ఐలయ్య వాళ్ళ బ్యాచ్ అన్నమాట. అంటే
ఆవు మాంసాన్ని ఒక ఆహారంగా స్వీకరిస్తాము అనేటువంటి ఒక దుర్మార్గపు చర్యని కూడా వాళ్ళు ఇక్కడ చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా ఫెయిల్ అయింది అనమాట. సో ఆ రకంగా ఇప్పుడు కోమట్లు సామాజిక స్మగ్లర్లు అనే బుక్ కూడా రాసిండు ఆయన. అంటే వైశ్య సమాజం ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా ఆర్థిక దోపిడీదారులుగా చూపించాడు. అంటే వాళ్ళని హిందువుల నుండి విడదీసే ప్రయత్నము అక్కడ చేయడం జరిగింది. తర్వాత మీరు ఆయన స్పీచెస్ మీరు వింటూ ఉంటే మీరు చూడండి, స్వీట్ షాప్స్ అంతా కూడా రెడ్ల దగ్గరే ఉన్నాయి ఎక్కువ. వీళ్ళు మందిరాల దగ్గర వెళ్ళి వీళ్ళు స్వీట్స్ అంతా కూడా అమ్ముకుంటుంటారు. మేము కూడా అంబేద్కర్ గారికి ఆలయం కట్టించి మీట్ షాప్లు పెట్టి మీట్ మనం ఇద్దాము, మా దేవతలు మీట్ తింటారు అనేటువంటి వెటకారంగా మాట్లాడాడు. అంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గము స్వీట్ షాప్స్ ఏ ఉంది, అక్కడ డామినేషన్ ఉంది అంటున్నాడు. ఇక్కడ వైశ్యులంతా కూడా ఆర్థిక దోపిడీదారులు అంటున్నాడు. ఇప్పుడు తర్వాత ఇంకొక భాగంలో మార్వాడి అంటే ప్రాంత విభేదం తీసుకొచ్చి మార్వాడీలు ఇక్కడ డామినేట్ చేస్తున్నారు, దాడి చేస్తున్నారు అనేటువంటి మూవ్మెంట్ ని తీసుకొస్తున్నారు. ఇది ఇక్కడికే ఆగదు. హిందూ సమాజం జాగృతం కావాలి. నేను చెప్తున్నాను. తర్వాత ఇక్కడ మీరు హైదరాబాద్ కానీ తెలంగాణలో అన్ని జిల్లాలలో మీరు చూడండి, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్, ఉడుపి రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కర్ణాటక నుండి ఇక్కడ వచ్చి వాళ్ళు స్థిరపడి ఈ వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ మీద కూడా వీళ్ళు మాట్లాడతారు. నెక్స్ట్ మహారాష్ట్ర నుండి చాలా ఎక్కువ పాపులేషన్ ఇక్కడ ఉంది, వాళ్ళు కూడా అన్ని రంగాలలో ఉన్నారు, వాళ్ళ మీద కూడా వీళ్ళు మాట్లాడతారు. అందువల్ల ఈ రోజు కన్నడ అని, మరాఠీ అని, గుజరాతీ అని, మార్వాడి అని విడదీస్తున్నారు. ఖచ్చితంగా దీనికి మనము తిప్పి కొట్టాలి. ఈ ఒక మూమెంట్ ని మనము పూర్తిగా బ్రేక్ డౌన్ చెయ్యాలి. అందుకే మేము హిందూ జన జాగృతి సమితి తరపున అన్ని వివిధ హిందూ సంస్థలతో, మార్వాడి సంస్థలతో, అన్ని సంస్థలతో కలిసి కమిషనర్ ఆఫ్ పోలీస్, డీజీపీ గారికి మేము ఒక కంప్లైంట్ లెటర్ ఇస్తున్నాము. ఈ రకంగా జాతి విద్వేషాన్ని తీసుకొస్తున్న, ప్రాంత విభేదాన్ని తీసుకొస్తున్న తెలంగాణ శ్యామ్ అలాగే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో చూసుకోవచ్చు అన్న, తెలంగాణ శ్యామ్ ని యాంకర్ అడగడం జరిగింది క్వశ్చన్. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు తెలంగాణ కల్చర్ ని దూరం తీసుకెళ్తున్నారు, వీళ్ళు పండుగలను అసలు చేయరు, తెలంగాణ కల్చర్ వీళ్ళు దాండియా అనేది కొత్తగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను తెలంగాణ మనిషినే, నేను హిందువునే, నేను అయ్యప్ప మాల వేసుకుంటాను, హనుమంతుని మాల వేసుకుంటాను, నా ఏదైతే యుద్ధమం ఉందో దాన్ని ముంగట తీసుకెళ్తా అంటే నేను వేసుకుంటా అని చెప్పి మాట్లాడుతాను. హిందూ జన జాగృతి సమితి నుంచి మీరు ఎలా చూస్తారు? యాక్చువల్లీ ఈ రోజు అతను ఏదైతే చెప్తున్నాడో దానికి లాజిక్ పాయింటే లేదు, ఇందులో వాస్తవం అనేటువంటిది లేదు. ఏదైతే దాండియా అనేటువంటిది ఉందో ఇది హిందూ సంస్కృతిలో ఒక భాగం. ఇది ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్లయితే 9 రోజుల అమ్మవారి యొక్క పూజ ఏదైతే జరుగుతుందో నవరాత్రులలో నృత్య ఉపాసన అని ఉంటుంది. నృత్య మాధ్యమంగా అమ్మవారిని ఆరాధన చేసేటువంటి ఒక మాధ్యమం. అది దాండియా ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. దాండియా ఎక్కడైతే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారో అక్కడ తెలంగాణ వాళ్ళు, ఇతర కులం వాళ్ళు రాకూడదని ఏమైనా వాళ్ళు ఆంక్షలు పెట్టారా? ఓన్లీ ఫర్ మార్వాడీస్ అనేటువంటి వాళ్ళు ఏమైనా బోర్డులు పెట్టుకున్నారా? లేదు కదా. ముస్లింలు వచ్చి పాల్గొని అక్కడ కూడా అమ్మాయిలని వాళ్ళు ట్రాప్ చేస్తూ లవ్ జిహాద్ కి పాల్పడినటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందువల్ల మేము కూడా పోలీసు వారిని కూడా అక్కడ అన్యమతస్థులు రాకూడదు, ఎందుకంటే విగ్రహ ఆరాధనని నమ్మనటువంటి అన్యమతస్థులు మన అమ్మవారి పూజలో వాళ్ళకి ఏమి పని అని చెప్పేసి వాళ్ళు రాకూడదని చెప్పేసి మనము ఉద్యమాలు చేస్తున్నాం అనమాట. సో ఇది ఏదైతే వాళ్ళు తెలంగాణ సంస్కృతిని పాడు చేస్తున్నాడని చెప్తున్నాడో ఇందులో వాస్తవం లేదు. బోనం ఎత్తుకోవడం అనేటువంటిది కూడా అమ్మవారిని ఆరాధించే ఒక మాధ్యమమే, కోలాటం ఆడడం కూడా అమ్మవారిని ఆరాధించే ఒక మాధ్యమమే, అలాగే దాండి ఆడడం కూడా అమ్మవారిని ఆరాధించే ఒక మాధ్యమమే. వాళ్ళే మీరు రావద్దు అని చెప్పలేదు. బోనం ఎత్తుకుంటుంటే ఈ కల్చర్ చాలా చిన్నది అని కూడా వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు అందులో భాగంగా ఉండి ఆ కార్యక్రమాలలో వాళ్ళు కూడా పాల్గొంటూ ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మార్వాడీలు పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు లేరా అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము అని చెప్పేసి ఈ ఒక గుజరాతీ సమాజ్ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి తాతలు ముత్తాతలు కూడా ఇక్కడే స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సామాజిక వర్గంలో భాగంగా ఉన్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళు ఈ ఒక తెలంగాణ ప్రాంతాన్ని నా ఒక భాగం అనుకుంటున్నారు. మనం ఒక భారతీయులుగా చూడాలన్న ఇక్కడ వాళ్ళు కర్ణాటక నుండి వచ్చారు, వీళ్ళు ఇది రాజస్థాన్ నుండి వచ్చారు అనేటువంటిది లేదు. ఆర్టికల్ 19G ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా ఎక్కడైనా వెళ్లి ఉద్యోగము వ్యాపారం చేసుకునేటువంటి హక్కు ఉంది. మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని ఖచ్చితంగా ఈ రోజు ఆపకపోతే తరువాత మార్వాడీల మీద దాడి కూడా జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం చూసుకోవచ్చు అన్న, హిందూ గుడిల మీద కానీ దేని మీద కానీ స్పందించట్లేదు. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ తెలంగాణ బంధుకే పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ బల్బు పిలుపునివ్వడము
ఇది పెద్ద ఎత్తున చూసుకోవచ్చు. మీరు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా ఇది చాలా తప్పు. ప్రభుత్వము వెంటనే స్పందించాలని మేము కోరుకుంటున్నాము. టిపిసిసి అధ్యక్షులు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మార్వాడి సమాజానికి రక్షణగా ఉంటాము, ఈ రకంగా ఇదంతా విద్వేషపూరితమైన ప్రచారం అని వాళ్ళు చెప్పారు. కానీ ఆ స్టేట్మెంట్ కి మాత్రమే పరిమితంగా కాకుండా నేను ఒక దాంట్లో చూశాను, చిన్న ఒక న్యూస్ పేపర్ లో వాళ్ళు దాన్ని అచ్చా అంటే అధికారికంగా మీకు రాలేదు. యాక్చువల్లీ అది చెప్పారనేటువంటిది మీడియాలో చూస్తున్నాము. ఒక పేపర్ లో కూడా నేను చేశాను. ఈ మార్వాడి అఖిల భారత మహాసభ అని ఉంటుంది, మహేష్ కుమార్ అగర్వాల్ అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడే ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చారు, ప్లస్ ఈ బండి సంజయ్ అన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్ని కూడా వాళ్ళందరూ కవర్ చేసి ఒక పేపర్ లో రాశారు వాళ్ళు. సో ఇది వస్తుంది. కానీ ఆ ఒక స్టేట్మెంట్ కి మాత్రమే పరిమితంగా ఉండకుండా ఈరోజు హిందువుల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు దీనికి పూర్తి స్పందన రాలేదు ప్రభుత్వం నుండి. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, లేదంటే ఇది ఎక్కడికో దారి తీస్తుంది అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అంటే ఇప్పుడు మార్వాడిలో పొద్దున్న లేచి పూజలు చేసుకొని గోసేవ గురించి వాళ్ళకి సపరేట్ గల్లా అనేది ఏర్పాటు చేసుకొని గోసేవ గురించి అమౌంట్ ఖరీదు చేసి గోసేవ చేయడం జరుగుతుందన్న. అంటే దీన్ని సనాతన ధర్మాన్ని తెలంగాణ లేకుండా చేయడమే వీళ్ళ కుట్రలో భాగంగా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆ రకమైనటువంటి కుట్రలో ఒక భాగమే. ఎందుకంటే ఈ రోజు మార్వాడి వాళ్ళు కన్వర్షన్ అనేటువంటిది ఉండదు. వాళ్ళు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలని చాలా బాగా పాటిస్తారు. గో సంరక్షణ ఉండొచ్చు, గోశాలలకి డొనేషన్ ఇస్తారు. హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే వాళ్ళ అండర్లో ఉన్నటువంటి హాల్స్ ఏదైతే ఉంటాయో, కళ్యాణ మంటపాలు ఉంటాయో, వాటిని కూడా వాళ్ళు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే పూర్తిగా హిందూ ధర్మం యొక్క కార్యక్రమాలకి అండదండగా ఉంటారు. సమాజానికి పూర్తిగా అంటే హిందూ ధర్మ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఉంటారన్నమాట వాళ్ళు. అందువల్ల వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే, లేదా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే, వాళ్ళ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడము, లేదా ఎస్సీ వాళ్ళని తీసుకెళ్లి ఏదో మాటలు వాగ్వివాదం చేపించి అట్రాసిటీ కేసేసి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశం కూడా దీని వెనుక ఉంది. ప్లస్ హిందూ సంప్రదాయాన్ని కొంచెము వాళ్ళు చాలా దానికి పోషకులుగా ఉన్నారు కాబట్టి ఆర్థికంగా, సో వాళ్ళని దెబ్బ కొట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా. ఎందుకంటే దాండియా గురించి ఇతను మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైంలో దాండియా జరుగుతున్న ప్లేస్ లో కూడా వీళ్ళు వెళ్ళి ఏదైనా ఒక ప్రాబ్లం చేసేటువంటి అవకాశం కూడా ఉంది అని ఇందులో మనకి స్పష్టమవుతుంది. అంటే ఇప్పుడు రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి కానీ మయన్మార్ నుంచి కూడా రోహింగ్యాలు వస్తున్నారు. బీహార్ వాళ్ళు గిట్ట ఇక్కడ వచ్చి ఇక్కడనే ఉండి ఇక్కడనే వ్యాపారం జరుగు. ఓన్లీ మార్వాడీల మీదే వీళ్ళు ఎందుకు ఇట్లా కుట్రపూరితమైన పనులు చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? అదే ఇది యాక్చువల్లీ ఏమంటే విదేశీ శక్తుల ఒక ఫండింగ్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ ఒక ఉద్దేశం ఏముంటుంది అంటే, ఇక్కడ క్రైస్తవము లేదా ఇస్లాం అనేటువంటిది పెరగాలి అంటే మన హిందువులలో ఐక్యత అనేటువంటిది దెబ్బతీయాల్సి ఉంటుంది. అందులో హిందూ ధర్మాన్ని ఎవరైతే బాగా ఫాలో చేస్తూ ఉంటారో వాళ్ళల్లో ఏ రకంగా వాళ్ళని వీక్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందుకే కోమట్లు సామాజిక స్మగ్లర్లు అనే బుక్ రాయడం కానీ, రామాయణము విషవృక్షము అని చెప్పేసి రంగనాయకమ్మ ఆమె కూడా కమ్యూనిస్టు భావజాలము ఆ రకమైనటువంటి బుక్కులు రాయడము, ప్లస్ ఈ రకంగా ప్రాంత విభేదం తీసుకురావడము. మరి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గము స్వీట్ షాప్లలో డామినేట్ చేస్తున్నారని, కర్ణాటక సామాజిక వర్గం వాళ్ళు హోటల్స్ బిజినెస్ లో వాళ్ళు డామినేట్ చేస్తున్నారని ఇలా విడదీస్తూ ఇక్కడ క్రైస్తవ మత ప్రచారానికి ఒక మంచి ఒక దావ చేసి ఇవ్వడానికి ఇది ఒక ప్రయత్నము. ఎందుకంటే రోహింగ్యాలు బంగ్లాదేశీయులు ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా వాళ్ళకి షెడ్లు ఓపెనింగ్ జరిగింది అనమాట. ఫుట్బాల్ మ్యాచ్లు చేశారు. వాళ్ళకి ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా చేశామని చెప్పేసి ఓపెన్ గా చెప్పారు. అంటే ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటున్నారో వాళ్ళ గురించి మీరు మాట్లాడలేదు. వాళ్ళు కూడా పండ్ల వ్యాపారము, పూల వ్యాపారము, దాడులు చేయడం కూడా వాళ్ళు. ఎందుకంటే మయన్మార్ లో వాళ్ళు అత్యంత కిరాతకంగా అక్కడ ఉన్నటువంటి బౌద్ధుల మీద దాడి చేస్తే అక్కడ నుండి తరిమి కొడితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అంటే వాళ్ళు క్రిమినల్స్, వాళ్ళు మాక్సిమం ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళ గురించి మాట్లాడకుండా మార్వాడీల మీద మాట్లాడుతున్నారంటే ఎజెండా అనేటువంటిది అర్థమైంది. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు అన్న, ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఇలా మాట్లాడతారు. ప్రతిపక్షంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఓన్లీ కార్ రేసు, కాళేశ్వరం వాళ్ళే చూసుకుంటారు. కానీ హిందూ దేవాలయంలో కానీ మార్వాడి గోబ్యాక్ మీద కానీ ఏం మాట్లాడట్లేదు. ఇది ఫామ్ హౌస్ లో ఉండి చేస్తున్న కుట్ర అనుకోవచ్చా? యాక్చువల్లీ ఇది ఏమంటే ఒక బీఆర్ఎస్ నాయకుడు కూడా, నేను శివశక్తి ఛానల్లో చూశాను, బీఆర్ఎస్ నాయకుడు కూడా మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి సపోర్టివ్ గా మాట్లాడారు కూడా. వాళ్ళు అడ్వకేట్లు కూడా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఏమంటే ఇక్కడ అంటే ఈ రకమైనటువంటి హిందువుల ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది
సంఘటితం అయితే లేదా హిందువులు సంఘటితం అయితే వీళ్ళకి ఏదైతే సత్తాలో రావడానికి ఒక ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఏమంటే మాక్సిమం 25 to 30% నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా అన్య మతస్థుల ఒక పాపులేషన్ అనేటువంటిది పెరిగింది. వాళ్ళది కన్సాలిడేటెడ్ ఓటింగ్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే మేము అధికారంలో రావడానికి అవకాశం అనేటువంటి ఒక భావనతో వాళ్ళు హిందువులకు ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అక్కడ మాత్రమే ఇంపార్టెన్స్ అనేటువంటిది వాళ్ళు ఇస్తున్నారు. ఇది కూడా వాస్తవమే.